పాండవుల మనవడు పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటుకి మరణించాడు. తన తండ్రి పరీక్షిత్తుని తక్షకుడు చంపాడని తెలుసుకున్న జనమేజయుడు కోపంతో తక్షకుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే రాజ్యంలో ఉన్న గొప్ప పండితులను పిలిచి, నా తండ్రిని చంపిన తక్షకుడి మీద పగ తీర్చుకోవాలి, వాడి కళ్ళ ముందే సర్పజాతి నాశనమవ్వాలి అని అన్నాడు. అది విన్న పండితులు సర్పయాగం చేయమని చెప్పారు. జనమేజయుడు పండితులు చెప్పినట్టుగానే సర్పయాగాన్ని ప్రారంభించాడు. యాగం జరుగుతుండగా నాగలోకంలో సర్పాలు భయంతో వణికిపోయాయి. పండితులు మంత్రాలు పఠించి సర్పాలని ఆహ్వానిస్తున్నారు. వారు ఆహ్వానిస్తున్న సర్పాలు యాగాగ్నిలోకి వచ్చి దహనమవుతున్నాయి. లక్షల కోట్ల సర్పాలు అగ్నిలో కాలి బూడిద అవుతున్నాయి. అదంతా చూస్తున్న వాసుకి అనే సర్పరాజు తన చెల్లెలు జరత్కారుని పిలిచి, చెల్లి, మన నాగజాతి అంతమవుతోంది, నన్ను మన జాతిని కాపాడు అని వేడుకున్నాడు. వాసుకి చెల్లి సర్పయాగాన్ని ఆపడానికి ఎలా సహాయపడగలదు?